హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ రెసిపీ ఏంటి అంటే సేమియా కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోండి. అందులో 1.5 కప్పు వరకు సేమియాను యాడ్ చేసుకోండి. సేమియాను ఇలా చక్కగా గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి. సేమియా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది, పక్కన తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1/2 లీటర్ పాలనైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గేదె పాలనైతే వాడుతున్నాను. నచ్చితే మీరు ప్యాకెట్ పాలనైనా వాటర్ అనేది యాడ్ చేయకుండా అయితే పాలను తీసుకోండి. పాలు మరగడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. 1 స్పూన్ వరకు సబ్జా గింజలను అయితే నానబెట్టుకుందాం. సబ్జా నానడానికి మనకు ఎంతో సమయం అనేది పట్టదు. నార్మల్గా 2 నిమిషాల్లో నానిపోతాయి. ఆ తర్వాత 1 కప్పు తీసుకొని అందులో 3 లేదా 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. అందులోనే కాచిన పాలు ఉంటే వేడిగా కాకుండా చల్లారిన తర్వాత వేసుకోండి. లేకుంటే పచ్చి పాలు ఉంటే డైరెక్ట్గా పచ్చి పాలు వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి. పాలు ఒక పొంగచ్చాక అందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న సేమియాను యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. అందులోనే 5 స్పూన్ల వరకు పంచదారనైతే యాడ్ చేసుకోండి. తీపి తక్కువ తినేవారైతే పంచదారను తక్కువగా వాడుకోవచ్చు. సేమియా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్నైతే అందులో యాడ్ చేసుకుందాం. కస్టర్డ్ని వేశాక సేమియా అనేది మనకు చిక్కగా వస్తుంది. స్టవ్ని ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇక్కడ నేను గరిటెతో కలుపుతున్నాను కదా, చల్లారడానికైతే నేను కలుపుతున్నాను. మనం ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే 2 స్పూన్ల వరకు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను గ్లాస్లో. తర్వాత పూర్తిగా చల్లారిన కస్టర్డ్ సేమియానైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. నచ్చితే టూటీ ఫ్రూటీతో ఇలా గార్లిష్ చేసుకొని అందులోనే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాదాం అండ్ కాజు, టూటీ ఫ్రూటీ అండ్ కిస్మిస్లను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. ఆ తర్వాత తీసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా, అదిరిపోవాల్సిందే. నచ్చిందా? అయితే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.